వెల్కమ్ టు జన మైత్రి న్యూస్. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. మాది పేదల ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబు. పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి అనిత పర్యటన. బాబు భవిష్యత్తుపై సజ్జల ఆసక్తికర వ్యాఖ్యలు. పవన్ కళ్యాణ్ తీరును ఖండించిన ఆర్ నారాయణమూర్తి. పేదవాడికి సహాయం చేస్తే వచ్చే సంతోషం ఏ పనిలోనూ ఉండదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పింఛన్లు ప్రతి నెల 1వ తేదీనే ఇంటింటికి వెళ్లి అందిస్తున్నామని తెలిపారు. లబ్ధిదారులు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి అందించేలా చర్యలు చేపట్టామన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా చెయ్యేరులో సీఎం పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన ప్రజావేదిక సభలో ఆయన మాట్లాడారు. ఏడాది కాలంలో 34,000 కోట్లు పేదల కోసం పెన్షన్ల రూపంలో పంపిణీ చేసి రికార్డు సృష్టించిన కూటమి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఈ నెలలో 12వ తారీఖున 1 సంవత్సరం పూర్తి చేసుకుంటున్నాం. నేను ప్రతి గంట ఆలోచిస్తున్నా, ప్రతిరోజు సమీక్ష చేసుకుంటున్నా. ఒక్క నిమిషం కూడా వృధా కాకుండా మీకు పనులు చేయడానికి ముందుకు పోతున్నాం. పింఛన్ల పెంపు నెలకు 2,720 కోట్లు, మొత్తం ఇప్పటికైన ఖర్చు 34,000 కోట్లు. డిఎస్సి పెడతా ఉన్నాం, మా యువత కోసం నోటిఫికేషన్ ఇచ్చాం. మెగా డిఎస్సి పెడుతున్నాం. 16,347 పోస్టులతో తొందరలోనే మీ అందరికి ఉద్యోగాలు వస్తాయి. మొదటి సంతకం చేసిన సంతకాన్ని అమలు చేయడానికి ముందుకు పోతున్నాం. 12వ నెల 34,000 కోట్ల రూపాయలు పింఛన్ల రూపేణా పేదవాళ్ళకి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా ఉండదు. అలాంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనం చరిత్ర కూడా గుర్తుపెట్టుకోవాలి. పేదవాడి కోసం పింఛను పెట్టింది నందమూరి తారక రామారావు గారు 30 రూపాయలు. దాన్ని 75 రూపాయలు చేశాను. మళ్ళీ 200 రూపాయల నుంచి 5 ఏళ్లలో 2,000 రూపాయలంటే 10 రెట్లు పెంచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను. 3,000 నుంచి ఒకేసారి 4,000 రూపాయలు పెంచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తున్నా. ఒక వృద్ధులకు వితంతువులకే కాదు, ఈ రోజు మీరు చూస్తే దివ్యాంగులకి ఒకప్పుడు 5,500 ఉంటే 3,000 చేశాను. 3,000 నుంచి ఇప్పుడు మీరు చూస్తే 6,000 చేశాను. అంటే 500 నుంచి 6,000 రూపాయలు పెంచిన ఏకైక ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరన్నా డయాలిసిస్ వచ్చి కిడ్నీ ప్రాబ్లం ఉండి సమస్యలుంటే వాళ్లకు 10,000 రూపాయలు ఇస్తున్నాం. కొంతమంది బెడ్కే పరిమితం అయిపోయి ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా సేవలు చేయాలి కాబట్టి అలాంటి వాళ్లకు 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం. అంటే 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తున్నాం. నేను సవాల్ విసురుతున్నా, భారతదేశంలో ఎక్కడైనా ఇస్తున్నారా ఒక్కసారి మీరే వెరిఫై చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. ఇది పేదవాళ్ళంటే ఈ ప్రభుత్వానికి ఒక అభిమానం. అందుకనే ఈ రోజు మనం చూసినప్పుడు ఇలాంటి ప్రభుత్వం, ఇంకో పక్క మీరు చూసినప్పుడు నేను ఒకే మాట చెప్పాను. 1వ తారీఖున ప్రభుత్వ యంత్రాంగం పేదల గురించి ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ గ్రామాలకు వెళ్ళాలి, పేదవాళ్ళని దర్శనం చేసుకోవాలి. ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అక్కడ స్థానిక సంస్థల్లో ఉండే నాయకులు అందరూ కూడా మీ దగ్గరకు వచ్చి మీకు ఆ పింఛనిచ్చే కార్యక్రమంలో భాగస్వాములైతే మీ కష్టాలు నేరుగా అర్థమవుతాయి, కష్టాలు తీర్చే మనస్తత్వం వస్తుంది. అందుకనే ఈరోజు రాష్ట్రం అంతా కూడా తెల్లవారితో నిద్ర లేస్తానే 6 గంటలకే మీ దర్శనం మా ఆఫీసర్లు, మా నాయకులు తీసుకున్నారంటే అదేని మేము చూపించే చొరవని మరొక్కసారి మీ అందరూ. దేశంలో ఏ రాష్ట్రంలోనే లేని విధంగా అత్యధికంగా పింఛన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో పర్యటించిన ఆయన
పలువురు వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్లు పంపిణీ చేశారు. జగన్ కు 1000 రూపాయల పింఛన్ పెంచడానికి 5 ఏళ్లు పడితే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ఒకే రోజు పెంచి మాట నిలబెట్టుకున్నారని నిమ్మల పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఏం చేసింది? 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. విడతల వారి పింఛన్ పెంపు కాదు, ఒక్కసారిగానే పింఛన్ పెంపు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఆ రోజు కూడా చాలా మంది అన్నారు, తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మళ్లీ మీరు సచివాలయాల దగ్గరికి పోవాలి, పంచాయతీల దగ్గరికి పోవాలి, మొండు టెండర్లో పెన్షన్ కోసం తిరగాల. మీరు చూస్తున్నది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1వ తేదీనే ఒక పండుగ. సాక్షాత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం పేదవాడి ఇంటికెళ్లి ఆ పేదవారి సేవలో పింఛను ఆయనే స్వయంగా అందజేస్తూ ఉన్నారని అంటే ఆ వృద్ధుల పట్ల, వితంతుల పట్ల, దివ్యాంగుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి అదే ఒక నిదర్శనం అని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఆర్థిక పరిస్థితి సహకరించినటువంటి స్థితిలో కూడా ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఈ యొక్క ప్రభుత్వం అది కూడా మళ్లీ ఆ పింఛనే కాదు, ఏ రోజైతే వాగ్దానం చేశామో ఆ వాగ్దానానికి సంబంధించి 3 నెలలు 3000 ప్లస్ 4000 అక్షరాల 7000 రూపాయలు ఆ గడప దగ్గరే ఆ వృద్ధులకి, వితంతులకి, దివ్యాంగులకి పెట్టినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, ఎన్డీఏ ప్రభుత్వం చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఇంకా హామీలు ఏవైతే ఉన్నాయో కూడా 1 by 1 ఒక్కొక్కటి, ఏదైతే అన్నదాత సుఖీభావ గాని, అదేవిధంగా తల్లికి వందనం గాని, మహిళలకు ఉచిత బస్సు గాని, ఇవన్నీ కూడా 1 by 1 ఒక్కొక్కటి కూడా మరి ప్రారంభించేటువంటి తేదీలు కూడా నిర్ణయించుకుని ప్రజలందరికీ కూడా ఆ సంక్షేమాన్ని అందజేస్తామని చెప్పి మీ ద్వారా అందరికీ. పాయకరపేట నియోజకవర్గంలో హోంమంత్రి అనిత పర్యటన. నక్కపల్లి మండలం ఉద్దండపురం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రి అనిత. ఉద్దండపురం గ్రామంలో ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేసిన హోంమంత్రి. గ్రామస్తుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న మంత్రి. టీడీపీ కార్యకర్త ఆవాల నాగేశ్వరరావును పరామర్శించిన మంత్రి. ఇటీవల ఆపరేషన్ చేయించుకున్న నాగేశ్వరరావు ఉద్దండపురంలో ఆవాల గోవింద్ ఇంటి వద్ద స్వయంగా టీ కాచిన హోంమంత్రి అనిత. ఆవాల గోవింద్ కుటుంబ సభ్యులకు టీ ఇచ్చిన హోంమంత్రి. 2వ విడత గ్యాస్ సిలిండర్ల పంపిణీని ప్రారంభించిన మంత్రి. ఏం ప్రాబ్లం లేదు, మేము ఉన్నాము, నీకేం కంగారు పడదు. పిల్లలకండి సెలవులు కాబట్టి కొంచెం పర్వాలేదు, కానీ లేకపోతే క్యారేజీలు కట్టుకోవడం, అటు ఇటు తీసుకెళ్ళడం, పనుల్లోకి వెళ్ళడం, ఇంకా చాలా బిజీగా ఉంటారు. అయినా కూడా ఈ రోజు మీ ఇంట్లో ఒక ఆడపిల్ల వస్తుంది అన్న ఒక ఆలోచనతో మీరు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మీ రుణం కూడా ఎప్పటికీ కూడా తీర్చుకోలేండి. ఇందాక నేను ఒక గ్రామానికి వెళ్ళి, ఒక ఇంటికి వెళ్ళి, యాక్చువల్ గా అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంలో మన గ్యాస్ సిలిండర్స్ మీ అందరికీ కూడా ఉచితంగా ఇప్పుడు దీపం పథకం 2 కింద మీ అందరికీ ఇస్తామని చెప్పారు. దానిలో భాగంగానే ఒక సిలిండర్ వచ్చింది. ఇంకో సిలిండర్ కి కూడా ఈ రోజు డబ్బులు మీ అకౌంట్ లో వేయడానికి సిద్ధపడ్డారు. ఎందుకంటే చాలా మందికి మీరు ముందు డబ్బులు ఇచ్చి తర్వాత మీ అకౌంట్ లో డబ్బులు పడతాయి. అలా కాకుండా ముందే దశల వారీగా 3 సిలిండర్లకి ఒక్కొక్క సిలిండర్ కి డబ్బులు మీకు 3 నెలల కాలంలో ఒక్కొక్క సిలిండర్ కి డబ్బులు పడిపోతాయి ఈసారి. సో అలా ఇస్తున్నారు. ఇస్తుంటే మనం ఇచ్చిన గ్యాస్, మనం ఇచ్చిన స్టవ్వే కదా అని చెప్పి ఏదో టీ పెట్టాం. టీ పెడితే మా వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ అదృష్టం, వాళ్ళందరూ అదృష్టవంతులు అన్నారు కదా. నేనే ఉన్నానంటే ఆ అదృష్టం ఇచ్చింది వాళ్ళే కదంటే, నాకు ఓట్లేసి గెలిపించి అదృష్టం ఇచ్చింది వాళ్ళే కదా. సో వాళ్ళు పట్టిన తప్పు లేదు. నేనే కాదు, చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా వెళ్లి వాళ్ళందరికీ ఇంట్లోకి వెళ్లి వాళ్ళందరితో పాటు వాళ్ళు ఏం తింటున్నారో తింటున్నారు, వాళ్ళు ఏ టీ తాగుతున్నారు ఆ గ్లాసుల్లోనే టీ తాగుతున్నారు. అంతకన్నా మనం పెద్దవాళ్ళం ఏం కాదు. ఎందుకంటే మీరందరూ ఇచ్చిన భిక్ష ఈ రోజు నేను చెప్పాలంటే, ఈ రోజు నేను నా పిల్లలు అనుభవిస్తున్నాము, ఇక్కడున్న మేమందరూ కూడా ఈ అధికారాన్ని అనుభవిస్తున్నాము అంటే మీరందరూ పెట్టిన భిక్ష. కాబట్టి మీ అందరికీ సేవ చేసుకునే అవకాశం మాకు కలగాలి. దాని గురించే మేము ఈ రోజు కూడా మీ అందరి దగ్గరికి రావడం జరిగింది. 1వ తారీఖు పెన్షన్ ఇవ్వాలి, కానీ 1వ తారీఖు ఆదివారం వచ్చిందని 31వ తారీఖే పెన్షన్ ఇచ్చే ప్రభుత్వం ఈ గవర్నమెంట్. దానిలో భాగంగానే ఈ రోజు ప్రత్యేకంగా 31వ తారీఖు పెన్షన్ ఇవ్వాలని ఉద్దండపురం గ్రామానికి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఉద్దండపురం గ్రామానికి రావాలి అని. అందులో భాగంగానే ఈ రోజు వచ్చి చాలా మందిని కలిశాను. వాళ్ళందరినీ వాళ్ళ కష్ట సుఖాలు కూడా చూశాము. సుమారుగా 4000 రూపాయల పెన్షన్. మనకి నక్కపల్లి మండలంలో చూస్తే దగ్గర 11,000 మందికి పెన్షన్ ఇచ్చే పరిస్థితి. అంటే దగ్గర 11,956 మంది. దానికి దగ్గర 4,96,91,000 ఈ రోజు డబ్బులు ప్రతి నెల
1వ తారీఖు అయ్యేసరికి ఇంటింటికి తీసుకెళ్లి ఆ ఎవరైతే సెక్రటేరియట్ జాబ్ వాళ్ళు ఉన్నారో ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంటింటికి వెళ్లి వాళ్ళకి గౌరవంగా తీసుకెళ్లి ఇచ్చే బాధ్యత కూడా తీసుకున్నాం. అంటే ఒకసారి మనం కూడా ఇచ్చిన డబ్బులకి కూడా గౌరవంగా వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళకి కూడా ఒక తృప్తి ఉంటుంది. సో దానిలో భాగంగానే ఈ రోజు అది కూడా చేసుకున్నాం. ఈ రోజు ఇంతకు ముందు అన్నా క్యాంటీన్లు కూడా మనకేమీ లేకుండా ఉంటే రూరల్లో కూడా అన్నా క్యాంటీన్లు వచ్చేవి కాదు. మొన్న రీసెంట్ గా పైకరాపేట నియోజకవర్గంలో ఒక అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడానికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది, సుమారుగా 60 లక్షల రూపాయలు పెట్టి. మొన్ననే చెప్పాను, అది పూర్తయిన వెంటనే నక్కపల్లి హాస్పిటల్ దగ్గర కూడా ఒక అన్నా క్యాంటీన్ పెట్టిస్తాను. ఎందుకంటే హాస్పిటల్కి అక్కడ ఎక్కువ మంది వస్తుంటారు. వాళ్ళకి హరిహర వీరమల్ల సినిమాను అడ్డుకునేందుకే చిత్ర నిర్మాతలు ఎగ్జిబిటర్లు బంద్ కు పిలుపునిచ్చారంటూ స్వయాన ఉప ముఖ్యమంత్రి ఆరోపణలు చేయడం దుర్మార్గమని ప్రముఖ నటుడు నిర్మాత పి నారాయణమూర్తి ఆక్షేపించారు. చిత్ర పరిశ్రమ సమస్యలను పరిష్కరించాల్సిన పెద్దన్న పాత్రలో ఉన్న పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. తెలంగాణ ప్రభుత్వం గద్దర్ పురస్కారాలు ఇవ్వడం మంచి పరిణామమన్న నారాయణమూర్తి ఏపీ ప్రభుత్వం కూడా నంది అవార్డులను తిరిగి ఇవ్వడం ప్రారంభించాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ప్రకటించడం మామూలు ఆనందం కాదు, వెరీ వెరీ హ్యాపీ. అంటే ఇండస్ట్రీ యొక్క ఉనికిని గుర్తించి గౌరవించేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి వారి టీంకి నా నమస్కారాలు. అలాగే జాతీయ అవార్డు గ్రహీతలకి పైడి సురేష్ గారు, జయరాజ్ గారి అవార్డుకి, కాంతారా గారి అవార్డుకి, అవార్డు గ్రహీతలందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నా. తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా అయితే గద్దర్ అవార్డులు ప్రకటించిందో అలాగే ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి నంది అవార్డులను కూడా మన చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రకటించాలని నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇక ముఖ్యంగా నేను మీ పాత్రికేయ మిత్రులందరినీ ఎందుకు విజ్ఞప్తి చేశానంటే రీసెంట్గా ఇండస్ట్రీ మొత్తం పర్సంటేజ్ కావాలని మ్యాక్సిమం అబౌవ్ 80% అనే ఇష్యూ మీద చర్చలు జరుపుతూ బోత్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ ఫిల్మ్ ఛాంబర్ అనేక చర్చలు జరుపుతూ కొనసాగిస్తున్న దశలో ఎప్పుడు చర్చలు ఫలప్రదం అవుతాయా, ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలో పర్సెంటేజ్ సిస్టమ్ వస్తుందా అని ఎదురు చూస్తున్న నాలాంటి సగటు నిర్మాతలందరికీ కూడా తీరని విఘాతం జరిగింది. ఈ మధ్య రీసెంట్గా ఒక విషయం ఏంటంటే హరిహర వీరమల్ల అనే సినిమాని ఆపడం కోసమే జూన్ 1 నుంచి బంద్ ప్రకటిస్తున్నారు పర్సెంటేజ్ కానీ ఇవ్వకపోతే అనే మాట రావడం అనేది చాలా దుర్మార్గం. ఇట్స్ ఎ ట్రాష్. అది ఉత్తిది, అది కరెక్ట్ కాదు. అందులో కుట్ర ఉంది, ఆ కుట్రదారులు ఎవరు తెలుసుకోవాలి అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి రావడం అనేది, స్వయంగా సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ గారు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మిత్రులారా, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ ఫిల్మ్ ఛాంబర్ కానీ అది సినిమా పరిశ్రమ యొక్క పాలనా సంస్థలు, ఆ 2 సంస్థలు కూడా బంద్ ప్రకటిస్తామని ఇప్పుడు చెప్పలా. డిసిషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ అని చెప్పారు. దట్ ఇంకో విషయం చెప్తున్నా మీకు, బంద్ అనేది ప్రజాస్వామ్యంలో ఒక బ్రహ్మాస్త్రం. ఎవరైనా బంద్ ప్రకటించే ముందు సినిమా ఇండస్ట్రీలో అకార్డింగ్ టు నామ్స్ 3 వారాల ముందుగా తెలియపరచాలి. ఇదిగో పలానా ఇష్యూ మీద మేము ఫైట్ చేస్తున్నాం, అది ఇంకా కొలిక్కి రాలేదు కాబట్టి మేము బంద్ ప్రకటించబోతున్నాం అనే విషయాన్ని నిర్మాతలకు 3 వారాల ముందు తెలియపరచాలి. దిస్ ఇస్ నామ్స్, ఇట్స్ ఎ ప్రియాంబుల్. 3 వారాల ముందు తెలియపరిస్తే రిలీజ్ డేట్ ఎవరు తెచ్చుకున్నారో మేము రిలీజ్ డేట్ ఇచ్చుకున్నామండి, ఇంకో 2 వారాలు మేము రిలీజ్ చేస్తున్నామండి అని ప్రిపేర్ అయిన నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసమే 3 వారాల ముందు తెలియపరచాలి అకార్డింగ్ టు నామ్స్. సో జూన్ 1 బంద్ ప్రకటిస్తే ఒకవేళ జూన్ 12 అంటే 2 వారాలు కూడా కాదు కదా. ఏ రకంగా మీకు హరిహర వీరమల్లకి అది వర్తింపు చేస్తుందండి? అది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా కుట్రపడతారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం టీడీపీ పార్టీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ మద్యం కుంభకోణంలో దర్యాప్తు వేగం అందుకుంటున్న కొద్దీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలవరపడుతున్నట్లున్నారు. ఈ వ్యవహారంలో సిట్ అధికారులు నేరంతో ప్రత్యక్ష పరోక్ష సంబంధం ఉన్న వారిని అరెస్టు చేస్తుండటంతో జగన్ ఉలిక్కిపడుతున్నారన్నారు. లిక్కర్ కుంభకోణం జత్వానీ కేసుతో పాటు ఇతర కేసుల్లో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అరెస్టు కావడం, అధికారులు జైలుకు వెళ్లాల్సి రావడం గత ప్రభుత్వ నిర్వాహకం కాదా అని ప్రశ్నించారు. అవినీతి పరులు అవినీతి గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మద్యం కుంభకోణం చాలా శరవేగంతో ముందుకెళ్తూ ఉంది. ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సంబంధం ఉన్నటువంటి అనేక మంది ఆ కుంభకోణంలో కలుగులోంచి బయటకు వస్తూ ఉంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇలా కలవరం పట్టుకుంది. ఎక్కడ మద్యం కుంభకోణంలో ఏ రకంగా
ఏ పరిణామాలు ఉంటాయనే దాంట్లో కలవరం పట్టుకుని ఈనాడు వారు వ్యవహరిస్తూ ఉన్నారు. లిక్కర్లో కానీ అదేవిధంగా జత్వాని కేసుల్లో కానీ కొంతమంది అధికారులు ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా నిబంధనలకి వ్యతిరేకంగా పనిచేశారో వారిని చట్టం తన పని చేసుకుంటాం. అటువంటి కేసుల్లో ఉన్న వాళ్ళు ఈ రోజున ఎందుకు ఐఏఎస్లు ఐపీఎస్లు కేసుల్లో పడుతున్నారంటే అది మీ ప్రభుత్వం 5 ఏళ్ల కాలం చేసిన పాపాల వల్ల వచ్చి కలిగినటువంటి మీ నిర్వాహకం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అటువంటి ఈనాడు ముఖ్యమంత్రి గారు 5 ఏళ్ల పాలన ఒక అవినీతి సామ్రాట్గా ఆయన పాలనలో వైసీపీ నాయకులు అవినీతి అక్రమ సొమ్ము ఏరులై పారి మరి ఈనాడు తన పాలనలో ఏం జరిగిందో ఏందో తెలియని పరిస్థితుల్లో ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈనాడు చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏదో కుంభకోణాలు చేశారంటున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. ఇది విపరీతమైన మనస్తత్వానికి అతను విపరీతమైన మనస్తత్వానికి నిదర్శనంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈనాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలుగా ప్రజారంజకమైన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంది. మరి ఈనాడు మహానాడు గొప్పగా విజయవంతమైంది. ఆ మహానాడు మీద కూడా వారకలేక దగానాడని దహననాడిని దహననాడు అంటే నాకు అర్థం లేదు వారు మాట్లాడిన మాటలో. ఇక్కడ మరి స్థానిక మాజీ శాసనసభ్యులు జగ్గిరెడ్డి గారు వైసీపీ నాయకులు మహానాడుని గురించి మాట్లాడుతూ మొన్న అనేక రకాలుగా మహానాడుని కించపరుస్తూ మాట్లాడారు. ఇది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ప్రజల కోసం చేసుకునే పండగ. మరి అనేక నిర్ణయాలు తీసుకుని పెద్ద ఎత్తున కడప వారి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగ అంటారే అలాంటి ఎలాగాలో కూడా బ్రహ్మాండంగా మరి ప్రజాస్పందన పూర్వంగా మహానాడుని విజయవంతం చేయడం జరిగింది. ఇది తట్టుకోలేక వారవలేక బురద జల్లే కార్యక్రమాల కింద లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దాన్ని నేను ఖండిస్తూ ఉన్నాను. అదేవిధంగా లోకేష్ గారిని భవిష్యత్తు నాయకుడు, ఆయన తెలుగుదేశం పార్టీకి లోకేష్ గారి భవిష్యత్తు నాయకుడు, ఆయన కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అంటే అవినీతితో కూడిపోయిన వైసీపీ నాయకులు అవినీతి గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. మీరు రకంగా చూసుకుంటూ ఉంటే మొన్న ఈ మధ్య చూసాం గొడగట్లో ధాన్యం కొనుగోలని జరగట్లేదు, గిట్టుబాటు ధర రావట్లేదని మెర్ల సత్యనారాయణ గారి రైతుని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి మరి జగ్గిరెడ్డి గారు చేసిన కార్యక్రమాలు చూస్తూ ఉంటే మరి అది ఏ విధంగా ఉందో అలాంటి ఆరోపణలే మీరు చేసి అన్నీ కూడా. అదే రైతుకి 3 రోజుల్లో పేమెంట్ జరిగి గిట్టుబాటు ధరకి ప్రభుత్వ ధరకి ధాన్యం కొనుగోలు చేస్తే ఆ రైతు చేత మాట్లాడించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి విధంగా ఉరుసు భూముల గురించి చెప్తా 99 పైసలకు ఇచ్చేసాను. లోకేష్ గారు సవాల్ చేశారు, ఎక్కడైనా నేను 99 పైసలకి ఉరుసు భూములు ఇచ్చినట్టుగా ఉంటే మా ప్రభుత్వం ఇచ్చినట్టుంటే నేను రాజీనామా కూడా మంత్రి పదవికి రాజీనామా చేయడం కూడా చెప్తామని చెప్పి దాని మీద సమాధానం లేదు. మరి విద్యుత్ ఛార్జీల గురించి మీరు మాట్లాడతారు. జూన్ 12న గత సంవత్సరం జూన్ 12న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతవరకు ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ₹1 అయినా విద్యుత్ ఛార్జీలు పెంచిందా అని నేను అడుగుతూ ఉన్నా. గత 5 ఏళ్ల పాలనలో మీరు చేసినటువంటి నిర్వాహకం వల్ల అనేక సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఆనాడు మీరు పెంచిన విద్యుత్ ఛార్జీలు ఈనాడు ప్రజల పాలన నెత్తిన భారంగా తయారయ్యేది. ఈ ప్రభుత్వం ముందు ఏది చెప్తుందో అదే 5 ఏళ్ల కాలంలో రాబోయే జరిగిన సంవత్సరమే కాదు రాబోయే కాలంలో కూడా ఎక్కడా విద్యుత్ ఛార్జీలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెంచబోదు అనే విషయాన్ని నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. తిరుమలలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని క్యూ లైన్ లోని టీటీడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న వీడియో ఒకటి ఇవాళ ఉదయం నుంచి వైరల్ గా మారింది. నిన్న రాత్రి జరిగిన ఘటన తాలూకా వీడియో ఇది. దీంతో తిరుమలలో సౌకర్యాలు సరిగ్గా లేవని అధికారులు పట్టించుకోవడం లేదని, భక్తులకు కనీసం నీళ్లు కూడా ఇవ్వడం లేదంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే ఆ తర్వాత సదరు భక్తులు మీడియాతో మాట్లాడుతూ తనకు జ్వరం రావడం చేత ఎప్పుడు దర్శనం అవుతుందో తెలియని స్థితిలో అలా వ్యవహరించారని వివరించాడు. తన ప్రవర్తనతో భక్తులను, టీటీడీ అధికారులను ఇబ్బందికి గురి చేశానని, తనను క్షమించాలని వేడుకున్నాడు. అందరూ చెయ్యికి పైకెత్తండి, అందరూ చెయ్యికి పైకెత్తండి, చేతులు అందరూ పైకెత్తండి, చేతులు పైకెత్తండి.
టీటీడీ చైర్మన్ టీటీడీ చైర్మన్ అధికారులు 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 భక్తులు కాపాడాలి. దర్శనం అయిపోయిందా స్వామి? అయిపోయింది. బాగా జరిగిందా? బాగా జరిగింది. ఏదో క్యూ లైన్లో కొద్దిగా ప్రాబ్లం ఉన్నారంటే ఏం స్వామి ప్రాబ్లం మీకు? క్యూ లైన్లో ప్రాబ్లం లేదు సార్. నాకు ఉదయం నుంచి కొంచెం ఫీవర్గా ఉంది సార్. ఫీవర్గా ఉండడం వల్ల కొంచెం ఫుడ్ అది అన్నీ పెట్టారండి. నాకు ఫీవర్గా ఉండడం వల్ల ఈ సాంబార్ అన్న అది నేను కొంచెం తినడానికి తినలేక ఏదైనా పాలు కానీ అన్న ఉంటాయేమని చూస్తానండి. చివరికి వచ్చేసరికి నాకు పాలు కూడా వచ్చినాయండి, తాగాను. ఈ టైంలో కొంచెం నాకున్న ప్రెస్టేషన్లో కొంచెం ఉదయం నుంచి ఫీవర్గా ఉండడం వల్ల ఈ టైం ఏ టైంకి దర్శనం అవుతుందో అని చెప్పేసి లోపల ఉండిపోవడం వల్ల నేను కొంచెం ప్రెస్టేషన్ అయ్యి ఇలా కొంచెం ఈ పాలు లేవు అని చెప్పేసి చెప్పాను. తర్వాత చూస్తే అందరికీ అందినండి పాలు కానీ ఫుడ్ కానీ 2 రకాల ఫుడ్ కానీ అందరికీ అందినండి చెప్పేసి చూశానండి. కొంచెం ఈ ఫీవర్గా ఉండడం వల్ల ప్రెస్టేషన్లో ఉండి నేను కొంచెం తప్పుగా మాట్లాడడం జరిగింది. ఫుడ్ అందరికీ ఇక్కడ ఆ తర్వాత తెలుసుకుంటే ఈరోజు 1,00,000 మంది పైగా భక్తులు వచ్చారని చెప్పేసి తెలిసిందండి. నేను కూడా రియలైజ్ అయ్యాను. అటువంటిది అలాగే ఇటువంటి పవిత్రమైనటువంటి దేవాలయంలో నేను ఈ విధంగా మాట్లాడటం నేనే ఎంతో షాపుకు కూడా గురవుతున్నాను. అలాగే పెద్దయిన పూజ్యులు మన చైర్మన్ గారు కూడా ఇందులోకి తీసుకొచ్చినందుకు నేను ఎంతో బాధపడుతూ వారిని కూడా మనపూర్వకంగా క్షమించమని, అలాగే అధికారులు కూడా వారు అహర్నిశలు శ్రమించి ఈ యొక్క దేవాలయంలో సేవలు చేస్తున్నప్పటికీ నేను కొంచెం తప్పుగా మాట్లాడడం వల్ల అధికారులను కూడా క్షమించమని కోరుతున్నాను. అలాగే పూజ్యులైనటువంటి ఈ యొక్క ఆలయ చైర్మన్ గారిని కూడా నేను నా పొరపాటుని ఇటువంటిది ఎప్పుడూ నేను చేయలేదు. ఈ పొరపాటుని మరి వారు మన్నించవలసిందిగా ప్రార్థిస్తాను. మీకు అనౌన్స్మెంట్ వస్తుంది, టైం 24 hours పడుతుంది దర్శనం. వ్యవస్థలో కూటమి పాలనలో దారుణంగా విఫలమయ్యాయని, ఆధారాలు లేకుండానే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని జైలుకు పంపించారని వైఎస్ఆర్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం నెల్లూరు జైల్లో కాకానితో ములాఖత్ అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ నేతలు వరుస పెట్టి తప్పుడు కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారు. కల్పిత కథనాలు సృష్టించి ఆధారాలు లేకుండానే మాజీ మంత్రి కాకాని మీద కేసులు పెట్టి జైలుకు పంపారు. ఇది పరాకాష్ఠకు చేరింది. అక్రమంగా అరెస్టు చేస్తే బయటకు వచ్చాక వాళ్లు మరింత రాటు తెలుతారు. వైఎస్ఆర్సీపీలో ఉండే సీనియర్ నేతలను టార్గెట్ చేశారని మేం ముందే అనుకున్నాం. అయితే ఎంత అనగదొక్కాలని చూస్తే అంత బలంగా వైఎస్ఆర్సీపీ పైకి లేస్తుంది. చంద్రబాబు దీనిని మొదలుపెట్టారు. కానీ దీని పరిణామాలు భవిష్యత్తులో ఘోరంగా ఉండబోతున్నాయి. అన్నిటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చాం. దేనికైనా సిద్ధం. రాష్ట్రంలో సిస్టమ్ ఫెయిల్ అయింది. పబ్లిక్ గానే బట్టలు లేకుండా డాన్సులు వేస్తున్నారు. కాకి డ్రెస్ వేసుకున్న పోలీసులు తెనాలిలో 3 నడి రోడ్డుపై దారుణంగా కొట్టారని అన్నారాయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఈ మధ్య గురయ్యారు. అంటే ఏదైనా కేసులో ఆధారాలుంటే దాని మీద ఎంతవరకైనా పోవచ్చు. ఎంతో కొంత పొగ ఉంటే నిప్పు ఉందని చెప్పి దాని మీద పోయి చేయడంలో కూడా అభ్యంతరం లేదు. కానీ అసలు ఏమీ లేకుండా కల్పిత కథలన్నీ కలపడము, ఓ స్క్రీన్ ప్లే తయారు చేయడము, పాత్రలు సృష్టించడము, వాళ్ళ ఎల్లో మీడియాలో 1 వారం 10 రోజులు నెల రోజులు నడపడం, ఆ తర్వాత వాళ్ళని ఎక్కడో పట్టుకొని కన్ఫెషన్ అని రాసుకోవడం, ఆ తర్వాత దానికి సంబంధించి ఏదో సెక్షన్లు పెట్టి ఎఫ్ఐఆర్ తయారు చేయడం. అది 10 ఏళ్ల క్రితందో 5 ఏళ్ల క్రితందో ఎప్పుడైనా సరే ఆ కాగితాలన్నీ పెట్టేసుకుని ఈ పత్రికల్లో వచ్చినప్పటికీ జనంలో మెదళ్లలోకి ఎక్కించిన విష ప్రచారంతో ఎక్కించినవన్నీ కథలన్నీ ఎక్కించి పట్టుకురావడం, జైల్లో వేయడం. అది సోషల్ మీడియాతో మొదలై నాయకులు అందరినీ తిరుక్కొని పరాకాష్ఠకి ఏదైతే భయపడుతున్నామో అది జరుగుతుంది. సామాన్య ప్రజలు కూడా దానికి పూర్తిగా ఇదే. ఒక్కసారి నీకు వ్యవస్థ దెబ్బతిన్నాక, విశృంఖలత్వం వచ్చాక, ఎవరికి జవాబుదారీతనం లేనప్పుడు ఏం జరుగుతుంది అనేది 7 ఏళ్ల తర్వాత ఇప్పుడు చూస్తున్నాం. దీనికి ఇలా వీళ్లు చేయడం వల్ల ఏదో సాధిస్తారనుకుంటే అది పొరపాటు.
ఒక నెల రోజులు 2 నెలల్లో నాయకులను కార్యకర్తలను సోషల్ మీడియా యాక్టివిస్టులను జైల్లో పెట్టచ్చు కానీ బయటకు వచ్చేసరికి ఎలా తయారవుతున్నారంటే మరింత గట్టిగా తయారై వస్తున్నారు. వైఎస్ఆర్సీపీ మరింత బలపడుతోంది. భయము బాధ ఏదంటే ఈ విశృంఖలత్వం పెరిగిన తర్వాత రాష్ట్రంలో ఓ సిస్టమ్స్ అలవాటు పడిన వ్యవస్థ పోలీసు వ్యవస్థ అది గాడి తప్పితే ఎట్లుంటుందనే ఫలితాలు మనం ఏ బీహార్లోనో ఆటవిక రాజ్యాల్లోనూ చూస్తాము. నిరంకుశత్వం ఉన్నప్పుడు ఎమర్జెన్సీ టైంలో చూశాం. ఇప్పుడు మళ్లీ అది రుచి చూపిస్తున్నారు. మళ్లీ వెనక్కు తెచ్చుకోవడం కష్టం. చంద్రబాబు నాయుడు గారికి అది తెలిసినట్లేదు. రెండవది, నువ్వు నాటిన విత్తనం ఈరోజు ఏదైతే రేపు దాని ఫలాలు ఎట్లుంటాయనేది కూడా ఆయన ఊహించట్లేదు. భయంకరంగా ఉంటాయి. మావోయిస్టు పార్టీకి చెందిన 17 మంది సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మావోయిస్టు పార్టీ కాలం చెల్లని సిద్ధాంతాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నాయకులు సభ్యులు వరుసగా లొంగుబాటు మార్గాన్ని ఎంచుకుంటున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో భాగంగానే జిల్లా పోలీసుల ఎదుట 6 మహిళా సభ్యులతో సహా 17 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు చెప్పారు. ఈ 17 మంది సరెండర్ కావడానికి ముఖ్య ఉద్దేశం అదేవిధంగా రీజన్స్ మనము చెప్పుకోదగ్గర ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు అందరికీ తెలుసు గత 4-5 నెలల నుండి కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కానివ్వండి మన బార్డర్ ఏరియాస్లో కూడా అనేక రకాల డెవలప్మెంట్స్ సిఆర్పిఎఫ్ క్యాంప్స్ కావచ్చు, సరెండర్స్ కావచ్చు, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఎక్కడ కూడా లోకల్ సపోర్ట్ మన తెలంగాణ రాష్ట్రం నుండి కానివ్వండి అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి కూడా ఎవరికి కూడా నక్సల్స్కి లోకల్ సపోర్ట్ లేకపోవడం వల్ల అదొక రీజన్. అదేవిధంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్పెషల్గా కూడా చూసుకుంటే మనకు ఈ సంవత్సరంలోనే ఇప్పటివరకు 282 మెంబర్స్ సరెండర్ అవడం జరిగింది. మారేడుమిల్లి ప్రధాన రహదారికి ఇరువైపులా అక్రమంగా నిర్మించిన కట్టడాలను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి మరియు రంపచోడవరం డివిజన్ సబ్ కలెక్టర్ పర్యవేక్షణలో మారేడుమిల్లి ఎంఆర్ఓ బాలాజీ ఆధ్వర్యంలో అక్రమ కట్టడాలు తొలగించారు. రోడ్డుకి ఇరువైపులా రోడ్డుకు ఆనుకుని ఉన్న అక్రమ కట్టడాలను జేసీబీల సాయంతో అక్రమ కట్టడాలను తొలగిస్తున్న అధికారులు రంపచోడవరం డీఎస్పీ మారేడుమిల్లి, సిఐ మారేడుమిల్లి, గుర్తేడు ఎస్ఐ పోలీస్ బందోబస్తుతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అక్రమ కట్టడాల కూల్చివేత పలువురు స్వతహాగానే తమ కట్టడాలను తొలగించుకున్నారు. సుమారుగా 217 అక్రమ కట్టడాలకు ముందుగానే నోటీసులు జారీ చేసి తదుపరి కూల్చివేయడం జరుగుతుందని తెలిపిన ఎంఆర్ఓ ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, సర్వేయర్లు, పలు శాఖ అధికారులు పాల్గొన్నారు.
అమర్నాథ్ రెడ్డి ఇక్కడ దాకా ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.